You are a senior leader. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద షో అందరికీ. సత్యం గారు గుడ్ మార్నింగ్. అదే విధంగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. నిన్న థ్యాంక్ యూ సార్. నిన్న పుస్తక ఆవిష్కరణలో సీఎం కొన్ని కామెంట్స్ చేశారు. మెట్రో పనులకు సంబంధించి రాష్ట్రం ఏదైతే దేశం 5 ట్రిలియన్లో భాగంగా తెలంగాణ స్టేట్ నుంచి 1 ట్రిలియన్ మనం ఇవ్వాలి. అట్లా ఇవ్వాలంటే కేంద్రం నుంచి సహకారం కావాలి. రాజకీయాలు కేవలం ఎలక్షన్స్ వరకు మాత్రమే చేస్తాం, ఆ తర్వాత కలిసికట్టుగా ముందుకెళ్తాము అని కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పటికే మోదీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కానీ బడేబాయ్ చోటాబాయ్ అనేది ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం. ఈ సఖ్యత ఏంటి, దేనికోసం ఇద్దరు రెండు పార్టీలు ఒకటే అనేది. నిన్న చేసిన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు? అభివృద్ధిలో భాగంగానేనా? ముఖ్యమంత్రి మంచి వ్యూహాత్మకంగా మాట్లాడని చెప్పాలి. ఎందుకంటే పార్టీలు వేరైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి స్కేలు, అభివృద్ధికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లోపాలని ప్రశ్నిస్తూనే సహాయం అందించాలి. అందరూ కొట్టుకుంటే బూడిదే మిగులుద్ది. సత్యం గారు ఒక్క నిమిషం అండి. మనకి సంధ్యారెడ్డి గారు కాదు, కాంగ్రెస్ నుంచి నర్సేగౌడ్ గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. సత్యం గారు కంటిన్యూ అండి. అందుకని ఎలక్షన్ల వరకే, ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవటం అవసరం. ఇదే సందర్భంలో విద్యాసాగర్ రావు గారి పుస్తక ఆవిష్కరణ కాబట్టి బీజేపీ నాయకులు వచ్చారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు సహకారం అర్థిస్తూనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇవాళ కేంద్ర పన్నుల వాటాలో 50% ఇవ్వమని అడుగుతున్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ ఇవాళ రాష్ట్రాలు పర్యటన చేస్తున్నాయి. అందరు ముఖ్యమంత్రులు అడుగుతున్నారు. ఇప్పుడు 42% అని ఉంది, ఆ 42% కూడా అందట్లేదు. కాబట్టి పాలసీలలో మార్పు తేవాలనేటువంటి విషయం కూడా ముఖ్యమంత్రి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఉన్నప్పుడు ఒక పాలసీ స్టాట్యూటరీ రూల్ వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఆ నిధులు వస్తాయి, ఎవరు ప్రధానమంత్రి ఉన్నా ఆ నిధులు వస్తాయి. కేవలం ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తే ఇవ్వటం, ప్రధానమంత్రి మార్చి ఇవ్వకపోవటం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి ఆ విజ్ఞప్తి చేయటం బాగుంది. రెండవది, ముఖ్యమంత్రి అన్నాక అన్ని పార్టీల వాళ్ళు పిలుస్తారు. పిలిచింది బీజేపీ వాళ్ళు, బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు గారు పిలిచారు. కాబట్టి అక్కడ అదే మాట్లాడితే విలువగుంటుంది. కేంద్ర పెద్దలందరూ కూడా సహకారం అందించాలి రాష్ట్రానికి అనేటువంటిది. అటువంటిది ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి ఇవాళ త్రిపురాలు కాకుండా విభజనలో భాగంగా ఏదైనా ఒక నేషనల్ ప్రాజెక్టు కేసీఆర్ ఆయాం నుంచి ఇప్పటి వరకు కూడా ఆశిస్తున్నారు తెలంగాణ ప్రజలు. అంటే ప్రాణహిత చేవల్ల నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు, అది కాలేదు. అంటే తర్వాత కాళేశ్వరం అయింది, అది కాలేదు. తర్వాత ఇప్పుడు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల, పాలమూరు డిండి ఎత్తిపోతల కానీ ఏదైనా ఒక నేషనల్ ప్రాజెక్ట్ అడిగారు, సాధ్యం కాలేదు, ఇవ్వలేదు. కాబట్టి ఏదో ఒకటి రొటీన్కి వచ్చేటువంటి సహాయం కాకుండా రొటీన్కి వచ్చేటువంటి పన్నుల వాటాలు, రొటీన్కి వచ్చేటువంటివి కాకుండా స్పెషల్గా తెలంగాణ అభివృద్ధికి కొన్ని ఆబ్జెక్టివ్గా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ 1-2 ప్రాజెక్టులు శాంక్షన్ చేసి వాటికి కావాల్సినవి ఇస్తే తెలంగాణకు మంచి ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు త్రిపులారు కేంద్రం చేస్తున్న సహాయమే. అట్లా పాజిటివ్గా ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేయటం బాగుంది. కేంద్ర ప్రభుత్వం లేదా ఆడ బీజేపీ నాయకులు కూడా పాజిటివ్ రియాక్ట్ అయింది, బాగుంది. కాబట్టి ఇది ముఖ్యమంత్రికి అవసరం. పుస్తకావిష్కరణ పోయి రాజకీయాలు మాట్లాడితే వాటి వల్ల ఉపయోగం లేదు. అందుకని సరైనటువంటి రిక్వెస్ట్ చేశాడు. రాజకీయాలు కూడా మాట్లాడారు, వలసకు సంబంధించి మాట్లాడారు, పదవులు లేకపోతే ఉండలేకపోతున్నారని కామెంట్స్ చేశారు. అవి బీజేపీ నాయకులను ఉద్దేశించినవి కావు కాబట్టి ఆడ హర్ట్ అయ్యే అవకాశం లేదు. పదవులు లేకపోతే ఉండలేకపోతున్నారు అన్నప్పుడు అది అదేం చాటు ముచ్చట కాదుగా. బీఆర్ఎస్ ని టార్గెట్ గా పెట్టుకొని చేసినటువంటి కామెంట్స్ అవి కూడా అవసరం లేదు. అక్కడ పుస్తకావిష్కరణ సభలో అవి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ విద్యాసాగర్ రావు పాత్ర ఏమిటి రాజకీయాల్లో, గవర్నర్ గా ఏం పాత్ర నిర్వహించాడు, భవిష్యత్తులో ఏం సహాయం చేయొచ్చు ఒక ఎల్డర్ గా అనేటువంటి ఆ విషయాలకు పరిమితం అయితే ఇంకా జెంట్లీగా ఉంటుంది.